హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జీఎస్టీ రేట్స్ మార్పు చేస్తామనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మన మార్కెట్లు ఈరోజు చాలా ఉత్సాహంతో ఉరకలేసినాయి. అసలు వీకెండ్‌లో ఏం జరిగింది? జీఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటి? అది ఏ విధంగా స్టాక్ మార్కెట్‌ని ప్రభావితం చేసిందో మాట్లాడుకుంటూ, ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్‌కి సంబంధించి ఏం జరుగుతోంది? సో, దానికి సంబంధించి ఏం న్యూస్ ఉంది? దాంతో పాటుగా పుతిన్, ట్రంప్ వీళ్ళిద్దరూ అలస్కాలో మీట్ అయ్యారు కదా! ఆ మీటింగ్‌కి సంబంధించి నిర్ణయం ఏముంది? సో, దాని ఔట్‌కమ్ ఏముందో చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. అట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మూవ్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? రేపటి కోసం ఎటువంటి లెవెల్స్ మనం గమనించాలి? అని చార్ట్ చూస్తూ మనం ఐడెంటిఫై చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్ట్ 15థ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో భాగంగా జాతినుద్దేశించి జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్స్‌ని రివైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు జీఎస్టీలో 4 రకాల స్లాబ్స్ ఉన్నాయి. సో, మీకు అందరికి తెలిసినట్లుగానే 5%, 12%, 18% అండ్ 28% స్లాబ్స్ ఇప్పటివరకు ఉన్నాయి. సో, దాన్ని జీఎస్టీ 2.0 రిఫార్మ్స్‌లో భాగంగా సింప్లిఫై చేస్తూ 2 స్లాబ్స్‌కి కుదించడం జరుగుతుంది. అంటే ఇక నుంచి 5% అండ్ 18% స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. అంటే 12% స్లాబ్స్‌లో ఉన్న గూడ్సు 5% స్లాబ్‌లోకి షిఫ్ట్ అవుతాయి. అట్లానే 28% స్లాబ్స్‌లో ఉన్న మెజారిటీ గూడ్సు 18% స్లాబ్‌లోకి షిఫ్ట్ చేస్తారు. దీంతో చాలా రకాల వస్తువులు రేట్లు తగ్గబోతున్నాయని చెప్పి అర్థం చేసుకోవచ్చు మనం. ఎస్పెషల్లీ రిఫ్రిజిరేటర్సు, ఏసీసు, వాషింగ్ మెషిన్సు, కార్సు, మోటార్ సైకిల్సు, డిష్ వాషర్సు అండ్ ప్రింటర్సు. ఇట్లాంటి వస్తువుల మీద ఇప్పటివరకు ఉన్న 28% అలా కూడాను 18% జీఎస్టీలోకొచ్చేస్తుంది. అంటే స్ట్రెయిట్ అవే 10% ప్రైస్ స్లాష్ అవుతుంది. సో, దీంతోటి ఆయా కంపెనీసు ఏదైతే పై ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉన్నాయో ఆటికి బాగా బెనిఫిట్ అవుతుంది. 90% ఆఫ్ ద గూడ్స్ 28% జీఎస్టీ నుంచి 18% జీఎస్టీ పరిధిలోకి వస్తుండటంతో స్టాక్ మార్కెట్ దీన్ని చాలా పాజిటివ్‌గా తీసుకొని ఈ రోజంతా కూడాను పాజిటివ్‌గా ట్రేడ్ అయింది. ఈ పాజిటివ్‌గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ ఇప్పటివరకు మనం చూసిన ప్రొడక్ట్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ చూసాము. స్పెసిఫిక్ సెక్టార్స్ చూడాలంటే ఆటో ఇండస్ట్రీస్‌లో మంచి పాజిటివిటీ ఉంది. కన్స్యూమర్ గూడ్స్ అండ్ డ్యూరబుల్స్‌లో కూడాను ఈ జీఎస్టీ ప్రైస్ అనేది, స్లాబ్ అనేది షిఫ్ట్ అవ్వటం కాస్త పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. అట్లానే ఫైనాన్షియల్ అండ్ ఇన్స్యూరెన్స్‌లో కూడాను పాజిటివ్‌గా ఉంటుంది. మీరిక్కడ టేబుల్‌లో గనక చూస్తే ఏ కేటగిరీ, ఏ సెక్టార్‌లో స్పెసిఫిక్‌గా మీకు ఎంత పర్సెంటేజ్ అప్లికబుల్ అవుతుందో రాబోయే జీఎస్టీ 2.0 రిఫార్మ్స్‌లో మీకు అర్థమవుతుంది. పర్సనల్ కేర్, గ్రోసరీస్, కిడ్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇప్పటివరకు 12% జీఎస్టీ ఉంటే అది 5%గా అప్లికబుల్ అవుతుంది. అట్లానే ఎలక్ట్రానిక్స్, అప్లియన్సెస్, సిమెంట్ అండ్ ఇన్స్యూరెన్స్ ఇది 28%లో ఉంటే అది 18%కి వస్తుంది. ఆటో, స్మాల్ కార్స్ ఎస్పెషల్లీ స్మాల్ కార్స్ అండ్ టూ వీలర్స్ ఇది 28% నుంచి 18%కి వస్తుంది. అట్లానే అగ్రికల్చరల్ టూల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హెల్త్ సర్వీసెస్ 12% నుంచి 5% అప్లికబుల్ అవుతుంది. ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ మీద కూడాను 18% నుంచి పాసిబ్లీ 5% ఆర్ 0%కి మారే అవకాశం కనిపిస్తుంది మనకి. ఇక అమెరికా, ఇండియా ట్రేడ్ డీల్ విషయానికొస్తే ఇంతకుముందు షెడ్యూల్ అయిన మీటింగ్ పోస్ట్‌పోన్ అయినట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 25, 29 మధ్య జరగవలసిన డిస్కషన్స్ కంప్లీట్‌గా క్యాన్సిల్ అయినట్టుగా న్యూస్ ఉంది. అది మరలా ఎప్పుడు జరుగుతాయనే విషయం మీద క్లారిటీ లేదు. సో, ఆల్రెడీ 25% టారిఫ్స్ అనేవి ఫోర్స్‌లోకొచ్చినాయి మన ఇండియా మీద ఆగస్ట్ 7 నుంచి. అట్లానే ఆగస్ట్ 27 నుంచి ఇంకొక 25% టారిఫ్స్ అప్లై చేస్తానని చెప్పేసేసి ప్రకటించడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఆగస్ట్ 27 నుంచి 50% టారిఫ్స్ అనేది ఇండియన్ గూడ్స్ మీద ఈ టారిఫ్ ఉంటదనేది మనకి ఖాయంగా కనిపిస్తుంది. ఇది దా ఇది ఖచ్చితంగా మనకు మాత్రము మంచిది కాదు. ఓకే. ఇండియా చాలా ఫర్మ్‌గా స్టాన్స్ తీసుకుంది. ఈ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మాత్రం అనుమతించబోమని చెప్పేసేసి అట్లానే అమెరికా కూడాను ఒక విషయంలో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మన ఇండియాకి, అది కూడాను వాళ్ళు కాస్త రైజ్ చేస్తూ ఉన్నారు. సో, ఆ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి అని చెప్పేసేసే వాళ్ళ కామెంటరీ కూడాను కాస్త అది నెగెటివ్‌గానే ఉంది మనకి. ఎందుకంటే మనము ఆయిల్‌ని తక్కువ రేట్ మీద మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది మనకి ఇండియన్ ఎకానమీకి మంచి పాజిటివ్ ఇదవుతుంది. అయితే అమెరికా మాత్రము ఆ విధంగా చేసుకోవడానికి ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే, అది ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి వాళ్ళకి ఫండింగ్ చేసినట్టు అవుతుంది. రష్యాకి ఫండింగ్ చేసినట్టు అవుతుంది కాబట్టి, మీరు దాన్ని
రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు. వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాలని చెప్పేసేసి సూచనలు చేస్తున్నారు. సో, ఇటువంటి సందిగ్ధతల మధ్య ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్స్ మాత్రము ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. ఇక ట్రంప్, పుతిన్ మీటింగ్ విషయానికొస్తే పుతిన్ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి వినటానికి మాత్రమే ఈ మీటింగ్ జరిగినట్టు కనపడతాంది. సో, సీజ్ ఫైర్ గురించి కానివ్వండి, లేదంటే ఎటువంటి పాజిటివ్ ఔట్‌కమ్ గాని దీంట్లోంచి ఈ మీటింగ్‌లోంచి లేదు. సో, అంతా న్యూట్రల్‌గా క్లోజ్ అయింది. ఇంకా పైగా ఉక్రెయిన్‌లో కొంత భాగం ఏదైతే ఇప్పటివరకు యుద్ధం చేసి కాస్త ఫార్వర్డ్ అయ్యారో రష్యన్సు, ఆ భాగం మాత్రము రష్యాకి అప్పచెప్పాలనే డిమాండ్ మాత్రము రష్యా నుంచి వినటం జరిగింది. ఇక మార్కెట్ల విషయానికొస్తే సెన్సెక్స్ 676 పాయింట్ల లాభంతోటి 81,274 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 246 పాయింట్ల లాభంతోటి 24,877 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 393 పాయింట్ల లాభంతోటి 55,375 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్‌గా మార్కెట్స్ మాత్రము మార్నింగ్ టు ఈవినింగ్ పాజిటివ్‌గా మూవ్ అయినప్పటికీ కూడాను సెకండ్ హాఫ్‌లో కాస్త నెగటివిటీ చూపించి లోయర్ లెవెల్స్‌లో క్లోజ్ అయినాయి. ఓకే. ఈరోజు నిఫ్టీ ట్రేడింగ్ విషయానికొస్తే గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ సుమారుగా 250 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ అక్కడి నుంచి పాజిటివ్‌గానే ట్రేడ్ అవుతూ వచ్చింది రోజంతా కూడాను. సో, ఓపెనింగ్ 24,938 దగ్గర ఓపెన్ అవుతూ 25,022 వరకు అక్కడి నుంచి 80, 90 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అయ్యి అక్కడి నుంచి ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో స్లైట్‌గా డౌన్ అయ్యి 24,852 ఆ లెవెల్స్ దగ్గర లో ఫార్మ్ చేస్తూ క్లోజింగ్ వచ్చేసేసి 24,876 ఓపెనింగ్ కంటే కూడాను తక్కువలోనే క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ విషయానికొస్తే. ఓకే. మనం ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 24,725 మీరు గనక థర్స్‌డే వీడియో గమనిస్తే మనం మండేకి రెసిస్టెన్స్‌గా మాట్లాడుకున్న లెవెల్ 24,725. ఓకే. సో, ఇప్పుడది దానికంటే అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సారీ, ఇప్పుడది మనకి సపోర్ట్ అవుతుంది. 24,725 అనేది సపోర్ట్. సో, ఈరోజు ఫార్మ్ చేసిన హై 25,025 ఇంతకుముందు రోజుల్లో కూడాను 25,020 ఆ రేంజ్‌లో అనేది కాస్తగా రెసిస్టెన్స్ కింద ఫేస్ చేయడం జరిగింది. సో, కాబట్టి ఆ 25,025 అనేది మనం రెసిస్టెన్స్‌గా చూడాల్సిన అవసరం ఉంది. అది క్రాస్ చేసి అబోవ్ గనక మూవ్ అయితే మరలా ఒకసారి 25,250, 25,220 ఆ లెవెల్‌కి అంటే మరలా ఒకసారి 25,000 నుంచి 25,500 ఆ రేంజ్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే ఈరోజు సేమ్ మోర్ ఆర్ లెస్ సేమ్ లైన్స్‌లోనే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 కూడాను చాలా స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తూ క్లోజ్ అయినాయి. సో, ఈరోజు ఓపెనింగ్ వచ్చేసేసి 55,940 అయితే లో వచ్చేసేసి 55,647. సెకండ్ హాఫ్‌లో కొద్దిగా డౌన్ సైడ్ చూసింది మార్కెట్‌లో. ఎందుకంటే మనకి ఎఫ్ఐఐస్ కంటిన్యూయస్‌గా సెల్ చేస్తూనే ఉన్నారు. జులై 1 నుంచి కనుక వాళ్ళకి చూస్తే మధ్యలో కొద్ది రోజులు అంటే 2-3 నెలలు మధ్యలో ఏప్రిల్, మే, జూన్‌లో కాస్త బై చేసినప్పటికి కూడాను జులై నెలలో మరలా సెల్లింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎఫ్ఐఐస్. సో, ఇప్పుడు కూడాను కంటిన్యూయస్‌గా ఎఫ్ఐఐ సెల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ షార్ట్ పొజిషన్స్ సుమారుగా 92% షార్ట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏం రీజన్ ఉందో తెలీదు గానీ, ఆ షార్ట్ పొజిషన్స్ మాత్రం కవర్ చేసుకోవట్లేదు. ఈరోజు ఎంతవరకు కవర్ అయిందో, ఈరోజు స్ట్రాంగ్‌గా అప్ సైడ్ మూవ్ అయింది కదా! మార్కెట్ మొత్తం కూడాను. ఈరోజు ఎంతవరకు కవర్ అయిందో రేపటి వీడియోలో మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాము. అయితే నిన్నటి వరకు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ మాత్రము 92% షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో, ఈరోజు వచ్చిన పాజిటివ్ న్యూస్ జీఎస్టీతో వచ్చిన పాజిటివ్ న్యూస్ తోటి మార్కెట్లు పాజిటివ్‌గా మూవ్ అయినాయి. బట్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది మనకు తెలియాల్సింది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ఫాలో అవ్వటం అనేది ఎఫ్ఐఐస్ సెల్ చేయటం వల్లే ఫాలో అయిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో, దాన్ని బట్టి చూస్తే గనక మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఈరోజు హై ఏదైతే ఉందో 56,160 ఆ లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అట్లానే నిన్నటి వరకు మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో అది సపోర్ట్. 55,600 అనేది మనం నిన్నటి వరకు రెసిస్టెన్స్ కింద చూస్తున్నాము. ఈ డౌన్ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నప్పుడు 55,600 అనేది రెసిస్టెన్స్ అని చూస్తున్నాము. ఇప్పుడు అది సపోర్ట్ అవుతుంది. ఓకే. దానికంటే అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి దాన్ని సపోర్ట్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే లోయర్ లెవెల్ 55,600, హైయర్ లెవెల్
56,120 అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మనం గమనించాల్సింది. ఓకే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టాకు ఇన్ఫీ, ఇన్ఫోసిస్. సో, ఈ స్టాక్ గురించి స్పెషల్‌గా ఎవరికీ ఇంట్రొడ్యూస్ అవసరం లేదు. అందరికి స్టాక్ మార్కెట్‌లో అందరికి ఇన్వెస్టర్స్‌కి గానివ్వండి, ట్రేడర్స్‌కి గానివ్వండి, అందరికీ తెలిసిన స్టాక్ ఇది. ఇన్ఫోసిస్, ఇన్ఫీ. ఓకే. సో, ఇంతకుముందు మనం గత వీడియోస్‌లో మనం అబ్జర్వ్ చేసిన లెవెల్స్ ఈ దగ్గర దగ్గర ఉన్నాయి. 1550 దగ్గర ఉంది. సో, అప్పుడు ఒకసారి 1600 లెవెల్స్‌కెళ్ళి మరలా డ్రాప్ అవుతూ ఈ 1540, 1550 లెవెల్స్ అనేవి కూడాను బ్రేక్ డౌన్ చేస్తూ కిందకి మూవ్ అయింది. సో, ఈ రేంజ్‌కి షిఫ్ట్ అయింది. సో, రీసెంట్ లో వచ్చేసేసి 1421 ఉంది. సో, ఈ రేంజ్‌లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. మనకి ఇన్ఫీకి సంబంధించి చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్. ఎటువంటి పరిస్థితిలో కూడాను ఇటువంటి డిప్స్‌లో మనము ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేస్తూ ఇటువంటి స్టాక్స్‌ని మనము స్లోగా, గ్రాడ్యుయల్‌గా అక్యుములేట్ చేసుకోవాలి. మన పోర్ట్‌ఫోలియోని స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇటువంటి స్టాక్స్‌ని డిప్స్‌లో బై చేసుకోవాలి. ఇన్ఫీ గానివ్వండి, హెచ్‌సిఎల్ గానివ్వండి, టీసీఎస్ గానివ్వండి ఇప్పుడు బాగా డిప్ అవుతూ వస్తున్నాయి. ఈ టైంలో మనం పర్చేస్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ 6 మంత్స్ టు 1 ఇయర్ ఆర్ ఈవెన్ మోర్ దాన్ దట్ 1.5 ఇయర్స్ టైంలో అయినా సరే ఇవి మరలా ఒకసారి ఆల్ టైమ్ హైని టచ్ చేయక తప్పదు. ఈటి బిజినెస్ ఆ విధంగా ఉంటుంది. సో, మనము ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ జియోపొలిటికల్ సిట్యుయేషన్స్‌లో ఏదైతే అన్‌సర్టెనిటీస్ ఉన్నాయో అవి ఒకసారి సెటిల్ డౌన్ అయితే ఎస్పెషల్లీ మన ట్రేడ్ డీల్‌కి సంబంధించి గనక విషయాలు సెటిల్ డౌన్ అయితే మరలా ఒకసారి ఈ స్టాక్స్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉన్న స్టాక్స్ మొత్తం మరలా ఒకసారి లైమ్‌లైట్‌లోకి వస్తాయి. ఓకే. సో, ఈ స్టాక్‌ని మీరు రాడార్‌లో యాడ్ చేసుకొని ఈ 1420, 1430 సో, ఈ రోజు కూడాను 1435లో క్లోజ్ అయింది. సో, ఈ రేంజ్‌లో అక్యుములేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకు. మన పోర్ట్‌ఫోలియోలో ఉండవలసిన స్టాకు. ఇప్పటివరకు లేకపోతే కనుక మీరు యాడ్ చేసుకోదగ్గ స్టాక్ ఇది. ఓకే. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీరు ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా రేపు కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ.